విశాఖ సీటుకు ఏపీ బీజేపీలో పోటీ పెరుగుతోంది. సాగర తీరంపై కీలక నేతల కన్నుపడింది. విశాఖ లోక్సభ నుంచి పోటీ చేసేందుకు ఎంపీ సీఎం రమేష్ ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖ నుంచి పోటీ చేస్తానని అధిష్టానానికి చెప్పారు ఆయన. ఇప్పటికే విశాఖ లోక్సభ టికెట్ ఆశించి విశాఖలోనే మకాం వేశారు జీవీఎల్. ఏమాత్రం అవకాశం ఉన్నా విశాఖ నుంచి పురంధేశ్వరి పేరును పార్టీ హైకమాండ్ ప్రతిపాదించే అవకాశం ఉంది. అటు టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు బాలయ్య చిన్నలుడు భరత్. అయితే సీఎం రమేష్ కూడా రంగంలోకి దిగడంతో పొత్తుల్లో విశాఖ టికెట్ ఎవరికి దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్. సంతోష్, విశాఖ వ్యవహారం చుట్టూ ప్రస్తుతం ఏపీ బీజేపీ కీలక నేతలు కన్నుపడినట్టుగానే కనిపిస్తోంది. విశాఖ గతంలో 2014 ఎన్నికల్లో విశాఖ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఖమ్మంపాటి హరిబాబు గెలిచారు. సో ఈ నేపథ్యంలో మళ్లీ మరొకసారి ఇదే కాంబినేషన్తో వెళ్తే కనుక ఖచ్చితంగా విశాఖ సీటుని కైవసం చేసుకోవచ్చు అనేది ఏపీ బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతల భావనగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా పొత్తుతో సంబంధం లేకుండానే ముందు నుంచి కూడా జీవీఎల్ అక్కడ పనిచేసుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పొత్తుల వ్యవహారం తెర మీదకు వచ్చిన తర్వాత ఇంకొంతమంది నేతల కన్ను ఆ సెగ్మెంట్ మీద పడినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే ప్రస్తుతం మనకు అందిన సమాచారం మేరకు సీఎం రమేష్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తూ అక్కడ తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా అధిష్టానం దృష్టి కూడా సీఎం రమేష్ తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో విశాఖ చుట్టూ ఏపీ బీజేపీకి సంబంధించిన మంత్రాంగం కావచ్చు, ఏపీ బీజేపీకి సంబంధించిన రాజకీయం ఆసక్తికరమైన రాజకీయం జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఒకవేళ అంటే గతంలో విశాఖ నుంచే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు విశాఖ నుంచి పురంధేశ్వరి గెలిచి అక్కడి నుంచి కేంద్ర మంత్రిగా అయిన నేపథ్యంలో ఒకవేళ ఏమాత్రం అవకాశం ఉన్నా పురంధేశ్వరి పేరును కూడా హైకమాండ్ ప్రతిపాదించి పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. సో ఈ క్రమంలో ఆ సీటు విశాఖ సీటు ఎవరికి దక్కుతుంది బీజేపీలో అన్న చర్చ అయితే జోరుగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఇదే టికెట్ని టీడీపీ నుంచి భరత్ ఆశిస్తున్నారు, బాలయ్య చిన్నలుడు భరత్ ఆశిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో విశాఖ సీటు మీద టీడీపీ ఒకవేళ పొత్తులుంటే గనక విశాఖ సీటును తమ కేటాయించాల్సిందిగా ఒత్తిడి పెంచే దిశగా టీడీపీ మీద కూడా ఒత్తిడి పెంచే దిశగా బీజేపీలో పావులు కదులుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో మొత్తంగా విశాఖ సీటు ఎవరికి దక్కబోతోందన్న చర్చ అయితే ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం జీవీఎల్ ప్రస్తుతానికి రంగంలో ఉన్నప్పటికీ జీవీఎల్ కనుక అక్కడి నుంచి కొనసాగితే ఓట్ షేర్ అనేది టీడీపీ నుంచి ఓట్ షేర్ అనేది సవ్యంగా ఉండదు, సరిగా జరగదు అన్న భావన కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం రమేష్ తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలి అన్న ప్రతిపాదన హైకమాండ్కి పెట్టిన నేపథ్యంలో ఆసక్తికరమైన పరిణామాలు విశాఖ చుట్టూ జరుగుతున్నట్లుగా ఏపీ బీజేపీలో కీలకమైన చర్చ జరుగుతున్నట్లుగా మనకు సమాచారం అవుతోంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.